హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు పులుగుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డిఎస్సికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక డిఎస్సికి సంబంధించి మరింత ఆలస్యం అయ్యే విధంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేతృత్వంలోనే సందేహాలు వ్యక్తమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక కొత్తగా జరిపే నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తామన్న సీఎం, ప్రస్తుత నోటిఫికేషన్ ఎప్పుడో ఇచ్చామంటున్న అధికారులు, స్పష్టత కోసం సర్కారుకు లేఖ రాయాలని విద్యాశాఖ నిర్ణయం. నిన్నటితో ముగిసిన డిఎస్సి పరీక్షలు 2 రోజుల్లో వెలువడనున్న కీ పేపర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఉపాధ్యాయ నియామకాలపై షెడ్యూల్ కులాల ఎస్సీ ఉపవర్గీకరణ తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు నేతృత్వంలోనే కొత్తగా జరిపే నియామకాల్లోనూ వర్గీకరణను అమలు చేస్తామని, అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తీర్పునకు ముందే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినందుకు ఇప్పుడు నిబంధనల మార్పును ఎలా సాధ్యమని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమే దీనిపై స్పష్టత ఇవ్వాలని అంటున్నారు. నోటిఫికేషన్ ఇచ్చాక ఇప్పుడు మార్పులు చేస్తే మాత్రం చట్టపరమైన సమస్యలు వస్తాయని అధికారుల వర్గాలు అంటున్నాయి. దీంతో టీచర్ల నియామకానికి బ్రేక్ పడుతుందా అనే సందేహాలు నిరుద్యోగులను వెంటాడుతున్నాయి. ఇక ఫలితాలు వెలువడనేనా అంటూ కూడా ఇక్కడ మరొక అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక డిఎస్సి ఫలితాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీకి జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి నిర్వహించడం జరిగింది. మొత్తం 2,79,957 మంది పరీక్షకు దరఖాస్తు చేశారు. సోమవారంతో ముగిసిన ఈ పరీక్ష కీని 2 రోజుల్లో విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 3వ వారానికి ఫలితాలు విడుదల చేసి అక్టోబర్లో నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ తరుణంలోనే ఎస్సీ వర్గీకరణ తీర్పు, సీఎం ప్రకటన వెలువడడం డిఎస్సి భావితత్వంపై సందేహాలకు తావిస్తుంది. ఇక ఫలితాల వెల్లడిపై అధికారులు తర్జన పడుతున్నారు. ఉపవర్గీకరణ డేటా సేకరణ అమలు, దాని ప్రకారం డిఎస్సిలో పోస్టుల విభజన చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎంతకాలం పడుతుందో తెలియదని పరిస్థితుల్లో అధికారులు ఉన్నట్లు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా ఉండడం జరిగింది. ఇక వీటికి సంబంధించి పూర్తి విద్యాశాఖకు లేఖ రాయాలని అధికారులు అయితే నిర్ణయించినట్లు కూడా ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ చూసింది. ఇక ఆపితే ఆందోళన చేస్తాం, ఎస్సీ ఎస్టీ మాలా మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక ముగిసిన డిఎస్సి పరీక్షలు 2.45 లక్షల మంది హాజరైనట్లు కూడా ఉపాధ్యాయ కేటగిరీ వారిగా హాజరు వివరాలకు సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక 92.10% పోస్టులకు హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ కమిషన్ అనేది చెప్పడం జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 నాటికి నియామక పత్రాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందంటూ కూడా ఇక్కడ కొంత కీలక అప్డేట్ అనేది డిఎస్సి నుంచి రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక మనకు త్వరలోనే మరొక వీడియోలో క్లియర్గా గ్రూప్ 2 సంబంధించి, అలాగే గ్రూప్ 3కి సంబంధించినటువంటి పూర్తి సిలబస్తో సహా, అలాగే ఈ సిలబస్ సంబంధించి పట్టు సాధించడం ఎలా అనే కాన్సెప్ట్తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఆ వీడియో కోసం కొంచెం వెయిట్ చేయండి. ఈవినింగ్ వరకు నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అనేది ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది.